ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేది స్త్రీలు విభూదిని ధరించవచ్చా? కొంతమందిలో సందేహం ఉంటూ ఉంటుంది. యథార్థంగా ధరించవచ్చు, ఎలాంటి ఆక్షేపణ లేదు. స్త్రీలు తప్పనిసరిగా విభూదిని ధరించవచ్చు. అయితే ఒక్కటి ఏంటంటే, మగవాళ్ళు ఉత్త విభూది అనేటువంటిది ధరించినా ఆ విధంగా ధరించినట్టు ఆడవాళ్ళు అలా కాకుండా విభూది అనేది పెట్టుకోవచ్చు. కానీ సుమంగళి స్త్రీలకు మాత్రం మొట్టమొదటగా కుంకుమ అనేటువంటిది నుదుట తప్పనిసరిగా ఉండాలి. నుదుటితో పాటుగా పాపిట కూడా పెట్టుకోవటం చాలా చాలా మంచిది. ఆ తరువాతనే ఏవైనా, కాబట్టి విభూదిని కూడా ధరించవచ్చు. కుంకుమ తప్పనిసరిగా ధరించాలి. కుంకుమ ధరించిన తర్వాతనే విభూది అనేటువంటిది ధరించవచ్చు. అయితే ఎక్కువ మందిలో కొంత సందేహం అనేది ఉంటుంది కాబట్టి నివృత్తి చేద్దామని చెప్పి తెలియచేయటం తప్పించి అంతకుమించి ఏమీ లేదు నాన్న. అలా ఏవైనా సరే కుంకుమ తరువాతే. సుమంగళి స్త్రీలకు మాత్రం తప్పనిసరిగా కుంకుమ అనేది ప్రధానం. కుంకుమ ధరించిన తరువాతనే మిగతా ఏవైనా. ఇప్పుడు విభూది టాపిక్ వచ్చింది కాబట్టి విభూది ధరించవచ్చా లేదా అంటే ధరించవచ్చు.